నమస్కారం, వెల్కమ్ టు సశ్యా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వినాయక ఘాట్ను పరిశీలించిన గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను హెచ్చరించిన వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి. వాహనాల తనిఖీలు, వందలాది ద్విచక్ర వాహనాలను పట్టుకున్న పోలీసులు. వాహనదారులకు ఏపీఏ యాక్ట్ ప్రకారం జరిమానా విధించిన అధికారులు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో అవార్డుల పంట పండించిన నంద్యాల చిన్నారులు. నంద్యాల పట్టణంలో వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు భక్తాదులు ప్రత్యేక అభిషేకాలు. వరసిద్ధి వినాయక యూత్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. నంద్యాలలో వడ్డేరుల ఆత్మీయ సమావేశం. వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య. రోడ్లపై అడ్డంగా ఉన్న గోవులను తొలగించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్న స్థానికులు. నంద్యాల చెరువుకట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్ను ఆదివారం గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు పరిశీలించడం జరిగింది. ఘాట్ వద్ద ఏర్పాట్ల గురించి తెలుసుకుని అవసరమైన పలు సౌకర్యాల కల్పనపై అధికారులను సంప్రదించి సూచనలు తెలియజేసి ప్రశాంత నిమజ్జనానికి కృషి చేయడం జరుగుతుందని గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ తెలిపారు. నిన్న వినాయక చవితి పండుగ చాలా భక్తులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రెండో రోజు కేంద్ర సమితి తరఫున గణేష్ కేంద్ర సమితి తరఫున మా కమిటీ సభ్యులమందరము చెరువుకట్టపైకి పర్యవేక్షించినాము. చిన్న చిన్న కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అవి కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ లోటుపాట్లు కానీ ఏమి లేకుండా రేపు బుధవారం జరిగే నిమజ్జనానికి ఎటువంటి లేకుండా ఇబ్బందులు లేకుండా చేస్తామని అధికారుల ద్వారా మేము చెబుతున్నాము. అలాగే నిన్నట్టుండి విగ్రహాలు పెట్టినారు. చలాన రూపంగా కొందరు పోలీసులు అక్కడ విగ్రహాల నిర్వాహకుల కాడికి పోయి కొంచెం ఇది చేస్తాం. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిర్వాహకుల కాడికి పోయి ఎటువంటి బెదిరింపులు కానీ ఏది కానీ చేయకుండా దయచేసి మాకు కేంద్ర సమితికి సహకరించండి. ఏదన్నా మా కేంద్ర సమితి దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళని పిలిపించి మేము మాట్లాడి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చేస్తాము. దయచేసి మీరు మాత్రం ఎంట్రీ లేకుండా దయచేసి మేము కేంద్ర సమితి ద్వారా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. పండగ అనేది ప్రతి సంవత్సరం గత 33 సంవత్సరం బాల గంగాధర్ గారు ఏ రోజు ఇది నిమజ్జన కార్యక్రమం వినాయకుడిని ఇది చేశారో ఆ రోజు జరుగుతుంది. ఈ రోజు అధికారులు వస్తున్నాం పోతూ ఉంటాము. దయచేసి మీరు వచ్చినారనేసి ఏ రోజు కానీ దయచేసి పండుగ సవ్యంగా జరిగేటట్లు నిమజ్జనం కానీ సవ్యంగా జరిగేటట్లు మాకు సహకరించాలని కేంద్ర సమితి ద్వారా మీకు తెలియజేస్తున్నాము. అలాగే బుధవారం జరిగే నిమజ్జన కార్యక్రమం గణేష్ నిర్వాహకులు తెలియజేయడం ఏమనగా మీరు త్వరగా తీర్థ ప్రసాదాలు ముగించుకొని అన్నదానం చేసి త్వరగా
వినాయకుడి నిమజ్జనానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. గణేష నిమజ్జనోత్సవం అంటే ఆ ముందు రోజు అధికారులందరూ కూడా స్పందించి ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం కొత్త అధికారులు వచ్చినట్టు స్పందించి వినాయక చవితి మొదలైన రోజుల నుంచే చెరుకటమైన భారీ ఏర్పాట్లన్నీ మొదలు చేశారు. ఇవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తుంటే ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. మరొక విషయం, విగ్రహ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏంటంటే, విజయవాడలో భారీగా తుఫాన్ రావడంతో మన రాష్ట్రంలో ఉండేటువంటి ఫైర్ ఇంజిన్లన్నీ కూడా 300కు పైగా విజయవాడ చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యక్షంగా మనకు కూడా చెప్పారు, ప్రతి విగ్రహం దగ్గర మాత్రం తప్పనిసరిగా ఇసుకతో ఉండేటువంటి బకెట్లు, ఒక డ్రమ్ము నిండా వాటరు, ఒక జమ్కాన్ ఏదైనా సిద్ధంగా పెట్టుకోండి. మీ అంతకు మీరే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాత్రిపూట ఉండేటప్పుడు దీపం కానీ తర్వాత ఊదిబత్తులు కానీ ఇవే సేఫ్ సైడ్గా పెట్టుకోండి. మీ అంతకు మీరు జాగ్రత్త ఉంటే ఉత్సవాలన్నీ జాగ్రత్త జరుగుతాయని మరొకసారి చెప్పినారు. కాబట్టి రాత్రిపూట కరెంటు తీగలకు కానీ మన మండపం దగ్గర కానీ అగ్నిమాపక శాఖ వాళ్ళు చెప్పినటువంటి సూచనలను విధిగా పాటించి మనకు నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరపగలుగుతున్నాం. అదేవిధంగా ఆ రోజు వీలైనంత త్వరగా విగ్రహాన్ని కూడా తీసుకుని వస్తే ప్రశాంతంగా నిమజ్జనం 1 by 1 ప్రశాంతంగా జరగడానికి మీ యొక్క సహకారం అందరూ కూడా కోరుకుంటాం. రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సీఐ కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు, హెచ్చరికలను తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడరాదని, ప్రశాంత జీవితం జీవించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1 టౌన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగిందన్నారు. గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ రౌడీ షీటర్లు ఉదయం స్టేషన్లో సరెండర్ కావాలని, నిమజ్జనం పూర్తయిన తర్వాత వారిని పంపించడం జరుగుతుందని తెలిపారు. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్ లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం రోజు అయినటువంటి 11వ తేదీన ఉదయం 8 గంటలకి పోలీస్ స్టేషన్ నుండి హాజరయ్యి లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా స్టేషన్ లో ఉండాలా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి వాళ్ళకి సూచించడమైనది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వారి మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్ లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కు సంబంధించి దాదాపు 300కు పైగా ద్విచక్ర వాహనాలను వివిధ కారణాల వల్ల పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ఇస్మాయిల్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 300 వాహనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వాటికి సంబంధించిన వాహనదారులకు ఎంవీఏ యాక్ట్ ప్రకారం జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిఐ ఇస్మాయిల్ బాషా మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో భాగంగా 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 300 ద్విచక్ర వాహనాలను పట్టుకోవడం జరిగిందన్నారు. ఇందులో రికార్డులు సరిగా లేని వాహనాలు, నెంబర్ సరిగా లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్, సైలెన్సర్ వాహనాలు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వాహనాలకు నెంబర్ తప్పనిసరిగా ఉండాలని, సైలెన్సర్లను కంపెనీ వారు ఇచ్చిన వాటినే వాహనాలకు ఉంచాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, రవాణా శాఖ చట్టాలను అనుసరించి వాహనాలను నడపాలని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ మరియు ఈ సౌండ్ పొల్యూషన్ చేసే వెహికల్స్, ఈ నంబర్ లేని వెహికల్స్ మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాము. ఈ 15 రోజుల్లో ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో యావరేజ్గా ఒక 300 బండ్లు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నంబర్ ప్లేట్ లేనైతే నంబర్ ప్లేట్ పెట్టుకొని పోవాలా, దానికి తగినట్టు మనం ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్ ఇస్తాము, పోయి మీ సేవలో కట్టుకుని రావాలా. ఈ మైనర్ డ్రైవింగ్ అయితే పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. అలాగే ట్రిపుల్ రైడింగ్, ఇది కూడా చాలా డేంజరస్, హెల్మెట్ పెట్టుకోవాలని ప్రయాణించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ సౌండ్ పొల్యూషన్ అయితే మేము ఇక్కడ వెహికల్ పెట్టుకొని దానికి ఫైన్ వేసి ఎంబీ యాక్ట్ ప్రకారంగా దానికి
ఆ సౌండ్ ఏదైతే ఫుల్ మాడిఫై చేసిన సైలెన్సర్ ఉందో దాన్ని మార్చేసి దానికి కంపెనీ ఇచ్చిన ఏదైతే ఉందో అది పెట్టుకొని పోయేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము. యావరేజ్గా ఒక పోలీస్ స్టేషన్ 300 అంటే దాదాపుగా ఒక 5 పోలీస్ స్టేషన్లో దాదాపు 1500 మోటార్ సైకిల్ మేము చేయడం జరిగింది. ఈ రైడ్ కంటిన్యూస్ జరుగుతుంది. ప్రతిరోజు ఈ మా బ్లూ కోట్ సిబ్బంది కూడా మేము చెప్పాము ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు. కాబట్టి దయచేసి నంబర్ ప్లేట్ లేకుండా తిరగొద్దు, తర్వాత ఈ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళవద్దు, తర్వాత ఈ మాడిఫైడ్ వెహికల్స్ ఏదైతే ఉంటే అవి అది కంపెనీ ఏదైతే చెప్పిందో దాన్ని పెట్టుకొని సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. హైదరాబాద్ లోని ప్రాగన్స్ ఆఫ్ ఆర్ట్ బర్డ్ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో అంతర్జాతీయ బాలుల చిత్రకళా ప్రదర్శన గత నెల 25వ తేదీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో నంద్యాల కోటేష్ ఆర్ట్ అకాడమీకి చెందిన 40 మంది చిన్నారులు పాల్గొని గీచిన చిత్రాలను పోటీలకు పంపడం జరిగింది. అందులో 6గురికి బంగారు పతకాలు, 14 మందికి జ్యూరీ అవార్డులు, 4 డిప్లొమా అవార్డులను సాధించడం జరిగిందని ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు చింతలపల్లి కోటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక అకాడమీ నందు విజేతలైన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ చిత్రకళపై అభిమానంతో చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, పోటీలలో విజేతలుగా నిలిచి అవార్డులు, పతకాలను సాధించిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ చిత్రకళ పోటీలను నిర్వహించిన కళారత్న డాక్టర్ బిఏ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించేందుకు కృషి చేయాలని చిన్నారులను కోరారు. వారికి ప్రత్యేక ఆశీస్సులు తెలిపారు. బహుమతి వచ్చినాయి. బంగారు పతకాలు 6గురికి, సిల్వర్ పతకాలు 14, డిప్లొమా అవార్డ్స్ 4గురికి. ఈ అంతర్జాతీయ స్థాయి చిత్రకళ ప్రదర్శన ఆగస్టు 25వ తారీఖున జరిగింది హైదరాబాదులో. మా ఆర్ట్ అకాడమీ ఇన్ని అవార్డులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థ డైరెక్టర్ అయిన బిఏ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలను బాగా ప్రోత్సహించి పంపుతున్న తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణంలో వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు భక్తాదులు విరివిగా హాజరై ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అలాగే మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వాహకులు ఉత్సాహంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. విగ్రహాల వద్ద ఆబాల గోపాలం చేరి స్వామివారిని దర్శించుకొని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంద్యాల వారం రోజుల గణేష్ వినాయక చవితి శుభాకాంక్షలు. మాది బాల గణేష్ 10 సంవత్సరాల నుంచి బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద వినాయకుని విగ్రహం పెడుతున్నాము. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం చెక్కభజన, ఒక సంవత్సరము దసరా వేషాలు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కోలాట కార్యక్రమం పెడుతున్నాము. భక్తులందరూ వచ్చి వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరడమైనది. అదేవిధంగా వచ్చి దేవుని దర్శించుకొని ఈ ప్రతిరోజు ఈవినింగ్ అల్పాహారము ఇవెల్లా ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని దేవుని కృప పాత్రులు కావాలని కోరడమైనది. నంద్యాల బొమ్మల సత్రం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఇక్కడ పూజానికి వచ్చాము. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా గణేష్ విగ్రహం ఇక్కడ పెట్టి పూజలు చేయిస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఆధ్యాత్మికపరమైనటువంటివి, తర్వాత మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా ఏర్పాటు చేశారు. అంతకుముందు సంవత్సరము చెక్కబదిన కార్యక్రమాలు, ఈ సంవత్సరము కోలాట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. కాబట్టి అల్పాహారం తిని ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మంగళవారం ఈ యొక్క లక్ష్మీదేవికి లలితాదేవికి కుంకుమార్చన ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని కుంకుమార్చనలో ముఖ్యంగా స్త్రీలు బాగా వాళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి ఈ కుంకుమార్చనలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా లలితాదేవి యొక్క కృపకు పాత్రలవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డు వేలంపాట వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆ లడ్డు చాలా ప్రశస్తమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు లడ్డు వేలంపాట కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని భక్తులను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నంద్యాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాలగణేశ్వర బొమ్మల సత్రంలో 10వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు కోలాట ప్రోగ్రాం పెట్టినాము. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే నిమజ్జనం రోజు లడ్డు వేలంపాట ఉంటుంది. ఆ లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డు వేలంపాటని అత్యంత స్థాయిలో తీసుకొని ఆ లడ్డూకి దేవునికి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాలలో వెలిసినటువంటి పప్పులబట్టి బజారులో వరసిద్ధి వినాయక స్వామి 5 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆరాధన ఆవాహన కార్యక్రమాలన్నీ జరిగినాయి. రెండవ రోజు అంటే ఈ రోజు స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, దాని తదనంతరం కూడా పుష్పయాగము అనేటువంటి యొక్క కార్యక్రమం జరగబడుతుంది. తర్వాత మూడో రోజు రేపు ఉదయం స్వామివారికి విశేషంగా కూడా నానావిధ అష్టవిధ గణపతులతో కూడినటువంటి యొక్క గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, మహాగణపతి హోమాలు అన్ని కూడా జరపబడతాయి. మూడో రోజు సాయంత్రం అనగా రేపు సాయంత్రంగా సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము. 4వ రోజున యథావిధిగా ఉపచార పూజలు, అదేవిధంగా 5వ రోజున స్వామివారికి ఉద్వాసనాది నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా జరగబడతాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిగా కోరుకుంటున్నాము. ఓం నంద్యాల పట్నం సంజయ్ నగర్ సత్యసాయి కళ్యాణ మండపం స్వామి నేత్రాలయం దగ్గర ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక యూత్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విష్ణువర్ధన్ ప్రారంభించారు. 40 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదాతలకు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వరసిద్ధి వినాయక యూత్ వారు మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వీరి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా ప్రజా అవసరాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నామని మండప నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారితో వినాయక చవితి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు జరగడం అనేది, ఈ రక్తదానం అనేది ప్రతి మనిషికి ఆయును పెంచే పని కాబట్టి మా యొక్క సభ్యులందరం కలిసి రక్తదానాన్ని ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ సంవత్సరము కనీసము ఒక 30 లేదా 40 మందితో రక్తదానాన్ని ఇవ్వాలని సంకల్పంతో స్వామివారి ఆశీస్సులతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ దాతలందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా విజయ బ్లడ్ బ్యాంక్ దృష్టిలో ఈ సెప్టెంబర్ నెలలో స్పెషల్గా చాలా గైనిక్ కేసెస్ వస్తున్నాయి. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ దొరక సఫర్ అవుతున్నారు. ఈ నోటీస్ని శ్రీ 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 వరసిద్ధి వినాయక యూత్ కమిటీ సభ్యులకు తెలియజేయగా వారు వెంటనే స్పందించి మేము మీకు సపోర్ట్ చేస్తాము, ప్రెగ్నెంట్ లేడీస్తో ఒక బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పి ఈరోజు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. చాలామంది గర్భిణీ మహిళలు
ఫ్రెష్ బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకందరికీ ఈ క్యాంప్ యూజ్ అవుతుందని సంతోషంగా ఉంది. అలాగే ఈ క్యాంప్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాయలసీమ ఆర్థో హాస్పిటల్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు. సార్ గారు అతిథిగా హాజరవ్వడమే కాకుండా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసి సార్ కూడా బ్లడ్ ఇచ్చి యూత్కి చాలా మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ శ్రీ వరసిద్ధి వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని కోరుకుంటూ నంద్యాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఏరియాలో గత 18 సంవత్సరాల నుంచి శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ బాయ్స్ ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి ఇయర్ ఈ బాయ్స్ ఎంతో కృషి చేసి అంత ముందు ఇయర్ కంటే కూడా ఇంప్రూవ్ చేస్తూ ఈ మండపాన్ని ఎన్నో హంగులతో ప్రస్తుతం ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రజలు కూడా, ఈ ఏరియాలో ఉండే ప్రజలందరూ కూడా ఈ దేవుణ్ణి చాలా భక్తి శ్రద్ధలతో ఈ 5 రోజులు పూజిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఈ దేవుణ్ణి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చాలా మంచి నమ్మకం ఏర్పడింది. ఈ 5 రోజుల్లో ఈ కమిటీ బాయ్స్ అందరూ చాలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, పిల్లలకు కిడ్స్కి ఫన్ యాక్టివిటీస్, అలాగే ఈ మధ్య సోషల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడము, అందులో నేను పాలు పంచుకోవడము నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం నంద్యాల జిల్లా ఆత్మీయ సమావేశం ఆదివారం పట్నంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థాన ఆవరణంలో డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య హాజరయ్యారు. ప్రధానంగా వడ్డెర హక్కులకై సాధన, వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడిగా ఓర్స్ రామయ్యను నియమిస్తూ ప్రకటించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాల నుండి వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్న పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. వడ్డెరల తలరాతలు మారాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వడ్డెరలలో 50 సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. వడ్డెరలకు అధునాతన యంత్రాలను అందించాలని పలు డిమాండ్లను తెలియజేస్తూ వాటి సాధనకై వడ్డెరలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోకుల చక్రధర్, పల్లపు మౌలాలి, శివభాస్కర్, సర్వేశ్వర బాబు, లక్ష్మణ్, వడ్డె గోపాల్, వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలోని ప్రథమ నందీశ్వర దేవస్థానంలో ఒక పుణ్యమైనటువంటి క్షేత్రంలో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మన రామసుబ్బయ్య గారు, చక్రి గారు, చెల్లా వెంకటేష్, మౌలాలి, ఇతరతర పెద్దల వెంకటేశ్వరరావు గారు, శివకృష్ణ అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఇతరతర గ్రామీణ ప్రాంతాల నుంచి మేము ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. దేనికోసం పోరాడుతున్నామంటే వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి, పునరుద్ధరించాలి. ఎందుకంటే ఏనాడైతే మేము కోల్పోయిన హక్కును తిరిగి ఇవ్వండి అని మాత్రమే ప్రభుత్వాలను కోరుతున్నాం. 72లో తీసేశారు. ఆనాటి నుంచి ఈ రోజు 2024 వరకు మా పెద్దలందరూ పోరాడుతున్నారు. ఇదే అంశం మీదనే మేము కూడా పోరాడుతున్నాం. కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు గద్దెనెక్కుతున్నారు. గద్దెనెక్కే ముందు మేము చేస్తామయ్యా బాబు అంటున్నారు. గద్దెనెక్కిన తర్వాత మాత్రం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ వడ్డెర జాతికి మేలు చేసినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఎందుకంటే ఈ సమాజ నిర్మాతలం వడ్డెర్లం. ఈ సమాజంలో ఈరోజు ఈ రాజకీయ నాయకులైతేనే కావచ్చు, ప్రభుత్వ అధికారులైనా కావచ్చు, రోడ్ల మీద తిరుగుతున్నారంటే, అందమైన భవంతుల్లో నిర్మిస్తున్నారంటే, రోడ్లు, రైళ్లు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు, ఆనకట్టలు, చెరువులు అన్నీగా A to Z, దేవాలయాలు, గుళ్ళు, బళ్ళు అన్ని నిర్మించినది ఎవరు అంటే వడ్డెర్ల శారీరక శ్రమతోనే. వడ్డెర్లు చెమట చుక్క చిందించకుండా, వడ్డెర్ల రక్తం చిందించకుండా ఏ ప్రాజెక్టు ఈ దేశంలో నిర్మాణం జరగలేదు. ఏ ఆనకట్ట ఈ రోజు కట్టలేదు. వడ్డెర్ల రక్తం అక్కడ పడింటేనే ఆ ఆనకట్ట పూర్తి అయింటది. కాబట్టి ఇంత కష్టజీవులైనటువంటి వడ్డెర్లని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు? గుర్తించండి మహానుభావులారా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో చెప్పిందో, ఏదైతే వడ్డెర్ల కోసం వాళ్ళు అయితే ఇచ్చారో ఉమ్మడి కూటమి ప్రభుత్వం, అవన్నీ నెరవేర్చండి. నెరవేరిస్తే ఖచ్చితంగా మా వడ్డెర్ల జీవితాల్లో కొంత మార్పు జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వారీలన్నీ ఈరోజు తీసుకుందాం. బన్గాన్పల్లె, బేతంచెర్ల, కొలిమిగుండ్ల, కోయలకుంట్ల అన్ని ప్రాంతాల్లో నేను చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్న అన్ని మన జాతి వాళ్ళవే ఉండేటివి. కానీ ఈ రోజు అవన్నీ కొంతమంది భూస్వాములకు, పెత్తందారుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు వడ్డెర్లకు క్వారీలపై హక్కులు కల్పిస్తామన్నారో అవన్నీ వడ్డెర్లకే చెందాలని చెప్పి
ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోయిన ఆగస్టు 15 తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వడ్డీలను లిస్టులో చేరుతామని చెప్పారు. ఎలక్షన్లప్పుడు కూడా ప్రతి బీసీ కులానికి కూడా 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పింఛను అమలు చేస్తామని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివిధ రాష్ట్ర మంత్రులు అందరూ కలిసి మా మీద దయ ఉంచి ఎస్టీలో చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము కూడా ఇల్లు కడుతున్నాము, ప్రాజెక్టులు కడుతున్నాము. ఇల్లు కట్టాలంటే మా రక్తం చిందిస్తున్నాము, అక్కడ రక్తం కారుతుంది, ప్రాణాలు పోతాయి. కనీసం మాకు గనులలో పనులు చేస్తుంటే అక్కడ విద్య వైద్య సౌకర్యం కూడా కలిగించడం లేదు. కాబట్టి గనులలో పనులు చేసే వడ్డర్లకు అక్కడ ఒక వైద్యం అందించాలని కోరుకుంటున్నాము. అక్కడ గనులలో పనులు చేస్తుంటే రాళ్ళు కొట్టి చేతులు పోయి కాళ్ళు పోయి మనిషి కూడా చచ్చిపోతుంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ వ్యక్తికి ఎక్స్రే బియ్య కనీసం 1,00,000 రూపాయలు కాదు కదా, 50,000 కూడా చెల్లించలేకుండా ఉంది. ఎందుకు కొడుతున్నాము? మీకోసమే రాళ్ళు కొడుతున్నాము, ఇల్లు కడుతున్నాము. ఇన్ని చేసిన వడ్డెర్ల మీద మీకు అవకాశం ఎందుకు మాకు కలిగించలేకున్నారు? కాబట్టి దయచేసి మా మీద ఉంచి ఎస్టీలో చేరుతారని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లాంగ. నంద్యాల పట్టణంలో పలు చోట్ల రోడ్లపై గోవులు గుంపులుగా అడ్డంగా ఉంటూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాయి. అలాగే వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. మరో విధంగా గోవులను ఆయా వాహనాలు ఢీకొనడంతో గోవులు ప్రమాదాల్లో గాయాల పాలవుతున్నాయని, వాటిని మున్సిపల్ అధికారులు స్పందించి తొలగించాలని కోరుతున్నారు. పట్టణంలో గోమాతలు ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. వీటి వలన ప్రమాదాలు జరిగే ఇబ్బంది ఉంది. కాబట్టి వీటిని రోడ్డు మీద ఉండకుండా చూసుకొని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వివిధ ప్రాంతాల్లో అంటే టెక్కల కావచ్చు, కాలేజ్ కాంప్లెక్స్ కావచ్చు, మెయిన్ బజార్ కావచ్చు, ఇలాంటి చోట్ల ఈ గోమాతలు ఇలా రోడ్డు అడ్డంగా కూర్చున్నాయి. వీటికి ఓనర్స్ ఎవరు ఉంటారు, వారు పొద్దులు వేసి రోడ్డు పంపిస్తున్నారు. ఇలా పంపడం వల్ల వీటికి ఇక్కడే కూర్చోవడం. నిన్న 2 రోజుల క్రితం చూశారు మీరు, ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద కాలుకు ప్రమాదం జరిగింది ఒక గోమాతకు. కాబట్టి తక్షణమే మున్సిపల్ సిబ్బంది స్పందించి వీటిపై చర్య తీసుకొని ఈ గోమాతల్ని కాపాడవలసిగా కోరుచున్నాము. అంతేకాకుండా దీనివల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక ఘాట్ను పరిశీలించిన గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను హెచ్చరించిన 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి. వాహనాల తనిఖీలు, వందలాది ద్విచక్ర వాహనాలను పట్టుకున్న పోలీసులు. వాహనదారులకు ఎంబీఏ యాక్ట్ ప్రకారం జరిమానా విధించిన అధికారులు. అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో అవార్డుల పంట పండించిన నంద్యాల చిన్నారులు. నంద్యాల పట్టణంలో వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు భక్తాదులు ప్రత్యేక అభిషేకాలు. వరసిద్ధి వినాయక యూత్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
నంద్యాలలో వడ్డేరుల ఆత్మీయ సమావేశం. వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య. రోడ్లపై అడ్డంగా ఉన్న గోవులను తొలగించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్న స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.